హలో అండి. ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పప్పులు తీసుకుందాం. అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పుల పౌడర్ని జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల గ్రైండ్ కానీ పార్టికల్స్ ఏవైనా ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు జల్లించుకున్నటువంటి పప్పుల పౌడర్లో పచ్చి పాలు కానీ లేదా కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలను కానీ కొద్దిగా తీసుకొని ఇలా ముద్దలా కలుపుకోవాలండి. పాలు అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవడం వల్ల పిండి జారుగా ముద్దకి రాకుండా అవుతుంది. అందుకనేసి కొద్దిగా పాలను తీసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ చపాతీ ముద్దని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఏవైనా ఫుడ్ కలర్స్ ఉంటే పిండి ముద్దలో యాడ్ చేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నా దగ్గర గ్రీన్ కలర్ ఉందండి. సో పిండి ముద్దలో గ్రీన్ కలర్ కలిపేసి కొద్దిగా పాలని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. పిండి ముద్ద గ్రీన్ కలర్ రావడానికి. చూస్తున్నారుగా, పిండి మొత్తం గ్రీన్ కలర్లోకి మారిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక ముద్దని, నా దగ్గర ఇంకొక కలర్ కూడా ఉందండి, ఆరెంజ్ కలర్. సో దాన్ని కూడా పిండిలో యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. చూసారు కదండి, ఆరెంజ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కలర్ కలిపినటువంటి పిండిని స్ప్రెడ్ చేసేసి గ్రీన్ కలర్ కలిపినటువంటి పిండి ముద్దని కూడా ఇందులో పెట్టేసి స్ప్రెడ్ చేద్దాం. పక్కన పెట్టేసుకొని ఇంకొక కప్పులో కలర్ కలిపినటువంటి పిండిని మళ్ళీ స్ప్రెడ్ చేసేసి ఆరెంజ్ కలర్ పిండి ముద్దని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. అంతేనండి. ఇంకా దాన్ని టర్న్ చేసేసి ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవడమే. సడన్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనున్నా లేక ఇన్స్టెంట్గా పిల్లలకి లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి స్వీట్ చేసి పెట్టాలనుకున్నా ఇది ట్రై చేయొచ్చండి. అంతేకాకుండా దీనికి గ్యాస్తో పని లేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా స్వీట్గా, టేస్టీగా, హెల్దీగా ఈ స్వీట్ ట్రై చేయొచ్చండి. చూసారుగా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. మా పాప తిని చూసి చాలా బాగుందని చెప్పేసింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.